రాత్రికాల సమయంలో కూడి వచ్చినట్టు మీకు అందరికీ మన ప్రభువైన అయిన క్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని గ్రంథం నుంచి లేఖనాన్ని మనము ఆలోచన చేసడానికి ప్రయత్నం చేద్దాం. దైవ గ్రంథము ఈ సృష్టిని గురించి, సృష్టిలో ఉండేటువంటి వాటిని గురించి ఏమి సెలవిస్తుందో జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా సామెత గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం కూడా కింద చూద్దాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసాను. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేస్తున్నాడట. దేవుడు కలుగు చేసినటువంటి పనిని అవి జరిగిస్తున్నాయా లేదా చూడబోతాం. ఏ వస్తువుని ఏ పని నిమిత్తం కలుగు చేశాడో, దేవుడు కలుగు చేసినటువంటి పనిని అవి నెరవేరుస్తున్నాయా లేదా అనేటువంటి సంగతి ఆలోచన చేయబోతాం. ఒక 4 లేకపోతే 4 సృష్టిలో ఉన్నటువంటి 4 సంగతుల గురించి నిజముగా దేవుడు ఎందుకు వాటిని సృజించాడు, అవి వాటి పని అవి జరిగిస్తున్నాయా లేదా చూసి, ఆ తర్వాత మానవుడిని దేవుడు ఎందుకోసం సృజించాడు, లేకపోతే ఎందుకోసం పుట్టించాడు అనేటువంటి సంగతులు కూడా చూసి ముగించిపోతాం. కాబట్టి ఈ సృష్టి యావత్తు ఎలా నడుస్తుంది, ఎందుకోసం దేవుడు సృజించాడు, సృష్టిలో ఉన్నటువంటి ఇవి దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క ఆజ్ఞకి లేకపోతే దేవుని మాటకి లోబడుతుందా లేదా అనేటువంటి సంగతి జాగ్రత్తగా మనము పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనము నిలుచుండేటువంటి భూమిని గురించి ఆలోచన చేద్దాం. భూమిని దేవుడు ఎందుకోసమో సృజించాడు. ఈ భూమికి దేవుడు అప్పచెప్పినటువంటి పని ఏంటి? ప్రధానమైనటువంటి పనిని. ఇక ఒక వస్తువుకి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ ప్రధానమైనటువంటి పని ఏమిటి? ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆయా సృష్టికి దేవుడు నియమించినటువంటి పని ఏమిటో జాగ్రత్తగా ఆలోచించేద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను అయితే అంటున్నాడు, దేవుడు సృజించినటువంటి ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కాబట్టి ఈ సృష్టిలో ఏది కూడా పని లేకుండా, దేనికి ఏ పని అప్పచెప్పకుండా దేవుడు సృజించలేదనేటువంటి సంగతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం సృష్టి అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దృశ్యమైనటువంటిది, అనగా కంటికి కనిపించేది. రెండవది అదృశ్యమైనటువంటిది, కంటికి కనబడదు. అయినా సృష్టిలో అవి భాగములే. ఉదాహరణకి గాలి కంటికి కనబడదు, శరీరానికి తగులుతుంది, మనం పీల్చుకుంటాం. కాబట్టి కంటికి కనబడదని చెప్పి గాలి లేదని చెప్పలేదు. మన దినాన గాలి కొంత నష్టాన్ని కలుగు చేయడం జరిగింది. కాబట్టి గాలి అనేది ఈ సృష్టిలో భాగము, అది అదృశ్యమైనటువంటిది. అయితే ఇప్పుడు మనము అదృశ్యమైనటువంటి వాటిని గురించి వేటిని గురించి ఆలోచన చేయబోట్లేదు, కానీ దృశ్యమైనటువంటివి కంటికి కనిపించే వాటిని గురించి, మన కాళ్ళ కింద ఉండేటువంటి భూమిని గురించి, తలపైన ఉండేటువంటి ఆకాశాన్ని గురించి, ఆ తర్వాత తలపైన ఆకాశంలో ఉండేటువంటి కొన్నింటిని గురించి ఆలోచన చేయబోతాం. కాబట్టి మొదటిగా భూమిని గురించి ఆలోచన చేద్దాం. భూమి ఎందుకు సృజింపబడింది? భూమిని గురించి ఆయా గ్రంథాలు, బయట ఉండేటువంటి గ్రంథాలు వాళ్ళు రకరకాలుగా చెప్తారు. దీన్ని ఎవరు సృజించలేదు, దానికి అదే కలిగిందని చెప్తారు, కానీ అది వాస్తవమైనటువంటిది కాదు. ఏ వస్తువైనా ఉనికిలో ఉండాలంటే దాన్ని సృజించినటువంటి ఒక ఆయన తప్పక ఉండాలనేది జ్ఞానం కలిగినటువంటి మానవుడు తప్పక తెలుసుకోగలడు, లేకపోతే అలాంటి నిర్ణయానికి రాగలడు. ఈ క్రమమైనటువంటి సృష్టి ఎవరు సృష్టించలేదు అనేది అది తప్పుడు అభిప్రాయం, అది వాస్తవం కాదు. కాబట్టి భూమి ఎలా సృజించబడింది అనేది గ్రంథము తెలియజెప్తా ఉంది. దేవుడు 6 నెలలు కనబడిన కాకంటే 6 నెలల జలములన్నీ ఒకవైపుకి వెళ్ళి ఆ తర్వాత 6 నెల కనబడడం జరిగింది. ఈ 6 నెలలకి లేకపోతే భూమికి దేవుడు అప్పచెప్పినటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటో మనము ఈ సమయంలో వాక్యం నుంచి చదివి ఆలోచన చేసడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము
5వ వాక్యం, భూమి నుండి ఆహారం పుట్టును. ఎందుకు ఆహారము? తినటానికి. మనిషి భూమి నుంచి మట్టి నుంచి మనిషి సృష్టింపబడ్డాడు కనుక, మనిషి ఈ భూసంబంధమైనటువంటి వ్యక్తి కనుక, ఈ భూసంబంధమైనటువంటి వ్యక్తికి ఈ శరీరానికి ఆహారం అవసరం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడంటే, నీకు బాగా రక్తం ఉండాలి అంటాడు. రక్తం బాగా రావాలంటే ఏం చేయాలంటే ఆహారం తినాలి. ఈ ఆహారము, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆహారము భూమి మీద పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఈ శరీరము భూసంబంధమైనటువంటిది కనుక, ఈ భూసంబంధమైనటువంటి శరీరానికి భూమి మీదనే, భూమికి ఒక పని అప్పచెప్పాడు. భూమి నుండి ఆహారము పుట్టును గాక. ఎప్పటి నుంచి పని అప్పచెప్పాడు అనేది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే గ్రంథము ఇంకా మనకి కావాల్సినటువంటి వివరణని దయచేస్తా ఉంది. ఎప్పటి నుంచి అనేటువంటి సంగతి కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి భూమి నుండి ఆహారము పుట్టును గాక. పక్కనే పొలాలు ఉన్నాయి, మనం చూసాం. ఇక్కడ 2 పంటలు వేస్తారని నేను విన్నాను. ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకో పంట కూడా అయిపోయినట్టుంది. కాబట్టి ఈ సంవత్సరము రైతులకి మంచి పంట వచ్చిందని నేను వినడం జరిగింది. సంతోషం. రైతు బాగుంటే దేశము బాగుంటుంది. కాబట్టి భూమి నుంచి ఆహారం పుట్టింది కాక అనేటువంటి సంగతి మనం చదివాము. నిజంగా భూమి ఆహారం పుట్టిస్తుందా లేదా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి లేకపోతే అప్పచెప్పినటువంటి పని అది చేస్తుందా లేదా మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా. కాబట్టి మనం చేసేటువంటి ఆయా విత్తనాలు కలిగినటువంటి ఫలములు ఇచ్చేటువంటివి పూల మొక్కలు, ఆ తర్వాత మిగిలినటువంటి మొక్కల్ని దేవుడు ఎలాగ సృష్టించాడంటే భూమి మొలిపించినగాక అన్నాడు. మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞతో లేకపోతే దేవుని యొక్క మాట చెప్పుని భూమి మీద సమస్తము, అది ఏ వృక్షమైనా కానీ, చిన్నదైనా కానీ, పెద్ద వృక్షాలైనా కానీ, ఫలములు ఇచ్చేటువంటి అయినా కానీ, విత్తనములు ఇచ్చేటువంటివి అయినా కానీ, ఆకుకూరలైనా కానీ, మిగిలినటువంటివి ఏవైనా కానీ, మనం చూసేటువంటి ప్రతి ఆహార మొక్కే కానీ, ఆ తర్వాత మనకు పనికొచ్చేటువంటి ప్రతి లేదా పనికిరానటువంటి లేవు. మనం తెలుసుకోవటం లే, వాటిని గురించి తెలుసుకొని వాటి ప్రయోజనాన్ని మనము వాటిని ప్రయోజనకరంగా వాడుకోవట్లే. ఈ భూమి మీద అనేకమైనటువంటి మొక్కలు ఉన్నాయి, మనము వాటిని వాడుకుంటా ఉన్నాం. అవి మనిషికి జంతువులకి ఆహారం అవుతుందా అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి మొదటైతే దేవుని యొక్క మాట చేత ఇవన్నీ కలగడం జరిగింది. ఆ తర్వాత విత్తనముల ద్వారా భూమి మీద ఈ ఆహారపు వృక్షములు అయితేనేమి, లేకపోతే ఆకుకూరలు అయితేనేమి, ఆ తర్వాత ఫలం వృక్షాలు అయితేమి, మిగిలినటువంటివన్నీ భూమి మీద పెరగడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు భూమికి అప్పచెప్పినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఆహారము పుట్టించును. ఎప్పటి నుంచి భూమి మీద ఆహారం పుడుతుందంటే దేవుడు భూమి మీద అవాదాములను సృజించిన తర్వాత భౌతికమైనటువంటి శరీరానికి ఆహారం అవసరం కనుక దేవుడు అంత మునిపేం చేశాడంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి భూమి వాటన్నిటిని సమృద్ధిగా మొలిపించినగా కానీ ఆజ్ఞాపించడం జరిగింది. అప్పటి నుంచి భూమి పైన ఆహారము పండుతున్నట్టుగా, లేకపోతే ఆహారము మొలిపిస్తున్నట్టుగా, లేకపోతే మనిషికి ఇచ్చినటువంటి పంటని దేవుడు ఫలింపు చేస్తున్నట్టుగా గ్రంథం నుంచి మనము చదువుతాం. ఇంకొక వాక్యాన్ని దీనికి సంబంధించి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 15వ వాక్యం నుంచి చదువుదాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 15వ వాక్యం నుంచి చదువుదాం. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ముఖాలకు కావాల్సినటువంటి ముఖంలో అందముగా ఉండేదానికి కావాల్సినటువంటి ధైర్యం గురించి మాట్లాడతాడు. ద్రాక్షారసం అంటే మందు కాదు, ద్రాక్షారసం అంటే ఆరోగ్యకరమైనటువంటి పండ్లకు సంబంధించినటువంటి రసం. ద్రాక్షారసం అంటే చాలా మందికి గుర్తొచ్చేది అంటే వైన్ అనుకుంటాం. వైన్ అంటే ఏదో మందు అనుకుంటారు, ఆ మందు కాదు. నిజముగా పండ్లకు సంబంధించినటువంటి రసముల గురించి, లేకపోతే ఆరోగ్యకరంగా మనిషి ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లే దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అందుమూలముగా భూమిలో నుండి ఆహారము, సంతోషపెట్టు
ఒలివ్ ఆయిల్, లేకపోతే ఇంకా రకాలైనటువంటి ఆయిల్ ఉన్నాయి. అవి ముఖానికి కావాల్సినటువంటి సౌందర్యాన్ని ఇస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి భూమిలో నుంచి దేవుడు ఏ పని అయితే భూమికి దేవుడు అప్పచెప్పాడు, అప్పటి నుంచి భూమి సృజించినప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి ఆ పని చేస్తుందా చేయట్లేదండి? చేస్తా ఉంది. దేవుడు అప్పచెప్పినటువంటి పని ఎందు నిమిత్తం అయితే దేవుడు భూమిని కలుగు చేశాడు, ఆ పని భూమి జరిగిస్తా ఉంది. భూమి నుంచి ఆహారం కొడుతుంది. నరుల హృదయం సంతోషముగా ఉండడానికి కావలసినటువంటి ద్రాక్షరసము, ఆ తర్వాత అందంగా ఉండడానికి కావలసినటువంటి తైలము, ఆ తర్వాత మిగిలినటువంటి సంగతులన్నీ భూమి నుంచి వస్తున్నట్టుగా, లేకపోతే భూమి పుట్టించింది కాకని దేవుడు చెప్పడం జరిగింది. భూమి ఆ పని జరిగిస్తున్నట్టుగా గ్రంథంలో నుంచి మనము ఖచ్చితంగా తెలుసుకోగలం. మనం నిలిచినటువంటి భూమి గురించి కొద్ది విషయాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి భూమికి దేవుడు అప్పచెప్పినటువంటి పని భూమి జరిగిస్తుంది అనేటువంటి సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మన పైన ఉన్నటువంటి ఆకాశాన్ని గురించి కొద్దిగా ఆలోచన చేద్దాం. ఆకాశంలో మనం చూసినట్టయితే రాత్రి వేలడానికి చిన్న జ్యోతిని, పగలని వేలడానికి దేవుడు పెద్ద జ్యోతిని ఏర్పాటు చేశాడు. అయితే వీటికి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పని ఉంది. ప్రాముఖ్యమైనటువంటి పనిని దేవుడు వీటికి కలుగు చేస్తున్నాడు. ఆ ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటో, అసలు సూర్యుడు చంద్రుడు ఎందు నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసింది అనేటువంటి సంగతిని జాగ్రత్తగా మనం పరిశీలన చేసడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 14-15 వచనాలు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక, నీవు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండు. ఇప్పుడైతే మన దగ్గర వాచ్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు వాచ్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, గడియారాలు కూడా లేనటువంటి సమయాలు ఉన్నాయి. అయితే సమయాన్ని దేని బట్టి గుర్తించేటువంటి వాళ్ళు అంటే సూర్యుని బట్టి గుర్తించేటువంటి వాళ్ళు. రాత్రి ఎలా తెలుస్తుంది అంటే సమయం రేపు చుక్కను బట్టి అవి ఎటువైపు ఉంటే ఎంత సమయమో మన పెద్దలకు తెలుసు, మనకు తెలియదు. 50 వేపు చుక్క ఏం ఉంటుందో మనకు తెలిస్తే కదా ఫస్ట్. కాబట్టి సూర్యుడు చంద్రుడిని దేవుడు లేకపోతే ఆకాశంలో ఉండేటువంటి పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని పగలను వెళ్ళడానికి, రాత్రి వెళ్ళడానికి ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వాటికి నియమించినటువంటి పని ఏంటంటే కాలములను, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఎండుగా కలిగి, ఆ తర్వాత వెలుగునిచ్చేదానికి, ఆ తర్వాత మిగిలినటువంటి పనులు భూమి మీద వెలుగునిచ్చేటికి అవి ఆకాశ విశాలమును జ్యోతులై ఉంది కాక అది పలికెను. ఆ ప్రకారం ఆయను కాలములు, సంవత్సరములు, దినములు, సంవత్సరములు, మాసములు, ఆ తర్వాత సంవత్సరములు, వీటిని దేని బట్టి లెక్కించడం జరిగిందంటే సూర్యుడిని బట్టి, సూర్యుడు తిరగడాన్ని బట్టి, ఆ తర్వాత మనకి కాలములు, సమయములు, ఆ తర్వాత దినములు, ఆ తర్వాత నెలలు, సంవత్సరములు లెక్కించడం జరిగింది. క్యాలెండర్ తయారవడం జరిగింది. కాబట్టి దేవుడు ఆ తర్వాత సూర్యునికి, చంద్రునికి దేవుడు అప్పచెప్పినటువంటి పని ఏంటంటే భూమి మీద వెలుగునిచ్చుటకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు సృజించినప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యుడు, చంద్రుడు, ఆ తర్వాత ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రములు ఆ పనిని జరిగిస్తున్నట్టుగా మనం చూడగలం. దినములు, సంవత్సరములు ఇప్పుడైతే మనము క్యాలెండర్ చేసి ఈజీగా చెప్తున్నాం, కానీ పూర్వకాలం అయితే సూర్యుడిని, చంద్రుడిని, అమావాస్య, పౌర్ణమాలు ఇవి వచ్చినప్పుడు చంద్రుడు పెద్దగా ఉండడం, చిన్నగా ఉండడము, ఆ తర్వాత మిగిలినటువంటి నక్షత్రాలు కనిపించడము, వీటిని బట్టే పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఉండేటువంటి వాళ్ళు సమయంలో ఎప్పుడెప్పుడు ఏ సమయం వస్తుంది, ఎప్పుడెప్పుడు ఏ సీజన్ వస్తుంది కూడా గుర్తించేటువంటి వాళ్ళు. కాబట్టి దేవుడు భూమి మీద ఆకాశంలో సూర్యుని, చంద్రుని దేనికి ఏర్పాటు చేశాడో గ్రంథము తెలియజెప్తా ఉంది. అవి వాటి వాటి యొక్క పనుల్ని అవి జరిగిస్తున్నట్టుగా గ్రంథము తెలియజెప్తా ఉంది. ఇంకా ఇందుకు సంబంధించి 1-2 వచనాలని చూసేదానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 19-20 వాక్యాలని చదివేదానికి ప్రయత్నం చేద్దాం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. ఋతువులు తెలుపుటకై, ఋతువులు అంటే సీజన్స్. మనకి 4 రకాలైనటువంటి ఋతువులు వస్తాయి. ఇవి
తెలుగులో చదివేటువంటి పిల్లలకి తెలుస్తాయి, అవి మర్చిపోంటారు పాపం వాళ్ళు. తెలుగు ఇప్పుడు చదవట్లేదు కదా మనం. అయితే ఋతువులను తెలపడానికి, ఆయా కాలాలని ఆయా సమయాలను తెలపడానికి వేసవి కాలము, ఆ తర్వాత వర్షాకాలం, ఆ తర్వాత చలికాలము, శీతల్ని తెలుపడానికి ఈ సూర్యుడిని చంద్రుడిని దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే జరుగుతుంది. ఆ ప్రకారంగా అవి పనిచేస్తున్నట్టుగా మనము పరిశీలన చేస్తే జాగ్రత్తగా తెలుసుకోగలం. కాబట్టి ఈ ఋతువులు తెలుపుడికై, ఋతువులు వచ్చినాయంటే ఆయా సమయాల్లో లేదా ఆయా కాలాలు మారినప్పుడు ఆయా ఆహారాలు కూడా మారుతూ ఉంటాయి. వర్షాకాలం దొరికేటువంటి ఆహారం వేరే, వేసవి కాలంలో దొరికేటువంటి ఆహారం వేరే, ఆ తర్వాత మిగిలినటువంటి ఇంకా కొన్ని కాలాలు వస్తే ఆ కాలాల్లో దొరికేటువంటి పండ్లు కానీ, ఆహార పదార్థాలు కానీ, చేపలు కానీ మిగిలినటువంటివన్నీ మారుతూ ఉంటాయి. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఋతువుల మీద ఆధారపడి ఉంటాయి. దేవుడు సూర్యుడి చంద్రుడిని కలుగు చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి. దినములు, సంవత్సరములు, ఆ తర్వాత కాలములు, సూచనలు తెలియజేయడానికి, ఆ తర్వాత వెలుగునివ్వడానికి, ఆ తర్వాత చంద్రుడి ద్వారా ఋతువుల్ని ఏర్పాటు చేయడానికి దేవుడు వాటిని కలుగు చేస్తున్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళినట్టయితే ఆటుపోట్లు అనేటివి వస్తాయి. ఇవి ఎలా వస్తాయో తెలుసా? అమావాస్య పోవడానికి అవి మారుతూ ఉంటాయి. పెరగడము తగ్గడం అనేది జరుగుతూ ఉంటాయి. అలలు పెద్దగా రావడం, చిన్నగా రావడం జరుగుతూ ఉంటాయి. అవి వేటి ప్రభావంతో పనిచేస్తాయంటే చంద్రుని ప్రభావంతో పనిచేస్తూ ఉంటాయి. అదే ఇక్కడ చెప్పాడు, ఋతువులు దేవుడు చంద్రుని ప్రభావంతో ఋతువుల్ని తెలుపుడిగా ఆయన చంద్రుడిని నియమించిన అనేటువంటి మాటని గ్రంథంలో చదువుతాం. ఇదే 148వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. 148వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచున్నాడు. ఆయన వాటికి కట్టడం నియమించును, ఏది దాన్ని అతిక్రమింపదు. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరంగా ఉండడానికి వారు పని ఏర్పాటు చేసి దేవుడు వాటిని అలాగన చేయాలని చెప్పి వాటికి కట్టడి ఏర్పాటు చేశాడంట. ఆ కట్టడిని అవి ఏది తన కట్టడి అతిక్రమించట్లేదు. అనగా దేవుడు వాటికి ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని మాత్రమే జరిగిస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇవి నెరవేరుస్తున్నాయని చెప్పి గ్రంథము సెలవిస్తా ఉంది. నియమించినటువంటి కట్టడిని అవి దాటిపోవట్లేదు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భూమి తన పని అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిస్తా ఉంది. ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు చంద్రుడు ఆయన నియమించినటువంటి పనిని అవి జరిగిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక సంగతిని ఆలోచన చేద్దాం. 119వ కీర్తన 90వ వచనాన్ని చదువుదాం. 90వ వచనం. నీ విశ్వసత్యం తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తం నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపరిచినవి. కాబట్టి దేవుడు ఏ పని అయితే వాడికి చేయాలని నిర్ణయించి దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో, ఏ పని అయితే స్థిరపరచడం వాడికి ఆ పనిని అవి నెరవేరుస్తా ఉన్నాయి. నెరవేర్చడంలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞని అతిక్రమించలేదు అనేటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆకాశంలో ఉన్నటువంటివి దేవుడు అప్పచెప్పినటువంటి పని అవి జరిగిస్తా ఉన్నాయి. భూమి దేవుడు అప్పచెప్పినటువంటి పని అవి జరిగిస్తున్నట్టుగా చూడగలం. ఇంకొక 2 సంగతులు నేను క్లుప్తంగా ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఆకాశాన్ని గురించి, ప్రధానమైనటువంటి ఆకాశాన్ని గురించి 2-3 సంగతిని ఆలోచన చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఆకాశాన్ని దేవుడు ఎందుకు సృజించాడు అనేటువంటి సంగతి మనము ఆలోచన చేద్దాం. అపోస్తలుల గ్రంథము 14వ అధ్యాయము, అపోస్తలుల గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, వర్షం లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చాలా చల్లగా ఉంది, లేకపోతే ఇక్కడ మనము చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళం చెమటలు బట్టి. వర్షం లేకపోతే భూమి ఆహారం ఇవ్వదు, పంట పడదు. ఆ తర్వాత భూమి తన పని యొక్క పనిని జరిగిస్తున్నటువంటి సంగతి మనకు బాగా తెలుసు. ఆకాశం నుండి వర్షం ఇవ్వడానికి ఆకాశాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పైన జలము క్రింద జలం అన్నాడు. పైన జలం ఉన్నది, ఆ తర్వాత క్రింద కూడా జలం ఉన్నది. దానికి
సముద్రం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఆకాశాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే వర్షమునివ్వడానికి. మేఘముతో దాన్ని కప్పుతాడనే గ్రంథంలో మనం చూస్తాం. మేఘములకి దేవుడు ఆజ్ఞాపిస్తాడనేటువంటి సంగతిని గ్రంథంలో మనము అనేక దగ్గరలో చూడగలం. కాబట్టి ఆకాశము తన యొక్క పని నెరవేరుస్తా ఉంది, భూమి తన యొక్క పని నెరవేరుస్తా ఉంది. ఆ తర్వాత ఆకాశంలో ఉండేటివి సూర్యుడు చంద్రుడు వాటి యొక్క పనిని జరిగిస్తున్నట్టుగా చూడగలం. యోగ గ్రంథంలోకి వెళ్ళి ఇంకా 2-3 వచనాలు ఉన్నాయి, అందుకు సంబంధించినటువంటివి కొన్నింటిని చూసేదానికి ప్రయత్నం చేద్దాం. యోగ గ్రంథము 28వ అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి చదవాలి. వర్షంనకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు. వర్షమునకు కట్టడ నియమించున్నాడంట, ఉరుముకి ఆ తర్వాత మెరుపు కూడా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడని చెప్పి గ్రంథము సెలవిస్తా ఉంది. కాబట్టి ఆకాశం మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఎండాకాలం ఇప్పుడు వర్షం వస్తే ఏమవుతుందంటే బలమైనటువంటి గాలి, ఆ తర్వాత ఉరుములు, ఆ తర్వాత పిడుగులు పట్టడం మనం చూస్తాం. మెరుపు రావడం మనం చూస్తాము, పిడుగులు పట్టడం మనం చూస్తాము. అయితే దేవుని యొక్క గ్రంథం ఏం సెలవిస్తుందంటే మెరుపుకి ఆ ఉరుము కూడా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడట. ఆకాశంలో ఉండే ఆకాశానికి దేవుడు నియమించినటువంటి ఉదాహరణమైనటువంటి పని ఏంటంటే దేవుడు వర్షాన్ని ఇవ్వడానికి దాన్ని ఏర్పాటు చేసినట్టుగా గ్రంథంలో మనము పరిశీలన చేస్తే మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత 37వ అధ్యాయం 38వ అధ్యాయంలో కూడా చాలా వచనాలు ఉన్నాయి. 1-2 వచనాలే మనం చదువుతాం. 11వ వచనం. మరి ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞని మెరుపు నెరవేరుస్తుంది, ఆ తర్వాత మేఘము నెరవేరుస్తుంది, ఆకాశము నెరవేరుస్తుంది. ఆకాశం యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞని నెరవేర్చి వర్షాన్ని ఇవ్వడము ఆకాశం యొక్క ప్రధానమైనటువంటి పని. కాబట్టి వర్షము దేవుడు ఎక్కడ కురిపించాలంటే అప్పుడు ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు. ఆకాశంలో ఉండేటువంటి మేఘము ఎక్కడ వర్షింపాలో అక్కడ ఆకాశము వర్షింపు చేస్తుంది అనేటువంటి సంగతిని జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే ఆవిరి, తుఫాను, ఆ తర్వాత వడగండ్లు ఇవి కూడా దేవుని యొక్క ఆజ్ఞని నెరవేర్చాలి. లేకపోతే అవి ఎక్కడ పడాలని దేవుడు ఆజ్ఞాపిస్తే అక్కడ పడతాయి, అవి కూడా ఆకాశం నుంచే వస్తాయి అనేటువంటి సంగతిని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. 148వ కీర్తన 8వ వచనం. 148వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆ తుఫాను దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తాడంట. అగ్ని, వడగండ్లు ఇవన్నీ దేవుని యొక్క ఆజ్ఞని నెరవేరుస్తాయనేటువంటి సంగతి మనం జాగ్రత్తగా చూడాలి. నేను మళ్ళీ ఆ వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన వాటికి కట్టడ నియమించను, అది ఏది దాన్ని అతిక్రమించదు అనేటువంటి సంగతి చూసాం. ఆ తర్వాత ఆవిరి, తుఫాను, వడగండ్లు ఇవి కూడా దేవుని యొక్క ఆజ్ఞని నెరవేరుస్తాయనేటువంటి సంగతి మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం చూసుకుంటా వచ్చామంటే భూమి యొక్క పన్ను చూసాము, ఆ తర్వాత ఆకాశం యొక్క పన్ను చూసాము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మనం టచ్ చేయలేదు కానీ తాకలేదు, కానీ నక్షత్రాలు కూడా పనుంది. నక్షత్రాలు వేకూరు వచ్చేటువంటి నక్షత్రము దాని పని వేరే, మధ్యరాత్రిలో వచ్చేటువంటి నక్షత్రము దాని యొక్క పని వేరే. కాబట్టి వీటిని దేవుడు ఆయా పనుల నిమిత్తము ఆ వస్తువుల్ని లేకపోతే సృష్టిలో ఉండేటువంటి సృష్టి ఆయా పనుల నిమిత్తము దేవుడు నియమించాడు. అయితే వాటిని జరిగిస్తున్నాయనేటువంటి సంగతి మనకి గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఉరుము, తుఫాను, ఆ తర్వాత మెరుపు, ఆ తర్వాత పిడుగు ఇవన్నీ దేవుడు వాటి పని నిమిత్తము దేవుడు వాటిని ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి సంగతిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని చూసి ఆ తర్వాత మానవుడి గురించి ఆలోచన చేయాలి. సముద్రం ఉంది, సముద్రాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసి జలములు ఏర్పాటు చేసినప్పుడే మీది జలము కింద జలం అనేటువంటి సంగతి చూసి జలములన్నింటినీ ఒకవైపు పంపించి ఒకవైపు వెళ్ళమని చెప్పి వాటికి సముద్రం అని దేవుడు వేరే పెట్టాడు. ఆ సముద్రాన్ని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. సముద్రం దగ్గరికి వెళ్తే చాలా గంభీరంగా ఉంటుంది సముద్రం, భయమేస్తుంది మనకు అలలు చూసినప్పుడు. దేవుడు ఎందుకు సముద్రాన్ని నియమించాడు అనేటువంటి సంగతిని మనము క్లుప్తంగా కొన్ని వచనాలని చూడబోతాం. ఎందుకు దేవుడు సముద్రాన్ని ఏర్పాటు చేశాడు? సముద్రం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. వర్షం రావడానికి సముద్రం అవసరం. ఆ తర్వాత మిగిలినటువంటి భూమిని భూమిలో ఉండేటువంటి వాతావరణాన్ని అవి ఏ స్థితిలో ఉండాలో, ఎలాంటి శీతోష్ణ స్థితి ఉండాలో, ఎలా
ఆ వేసవ కాలంలో ఎంత వేడి ఉండాలో వాటిని కంట్రోల్ చేయడానికి దేవుడు సముద్రాన్ని ఏర్పాటు చేశాడు. అయితే సముద్రం ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఒక పని చూసి ఆ తర్వాత మనం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. దీన్ని చదివి ఇర్మియా గ్రంథం, ఆమోస్ గ్రంథంలో 2 వాక్యాలు ఉన్నాయి. ఆ 2 చదివి తర్వాత మనం దగ్గరికి వస్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వాక్యం. దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకని పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురుగాకని పలికెను. దేవుడు జలముల్లో చలించేటువంటి వాటిని చేపల్ని దేవుడు కలుగునుగాక. సముద్రంలో అనేకమైనటువంటి జలచరాశులు ఉన్నాయి. పెద్దవి ఉన్నాయి. భూమి మీద పెద్దదైనటువంటి జలచరాశి తిమింగలం అనేది సముద్రంలో ఉంది. చిన్న చేపలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. వాటిని దేవుడు సముద్రము పుట్టించినగాక అని చెప్పడం జరిగింది. లేకపోతే జలచరములు కలుగునుగాక పుట్టించినగాక అని చెప్పడం జరిగింది. అవి కలగడం జరిగింది. అయితే దీనికి మించి సముద్రంలోకి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పని ఉంది. ఆ పనిని కూడా ఆలోచన చేసడానికి ప్రయత్నం చేద్దాం. సముద్రం దగ్గరికి వెళ్తే మనకి పెద్ద పెద్ద కట్టలు ఏమైనా కనిపిస్తాయండి? పెద్ద పెద్ద ఆనకట్టలు ఏమైనా కనిపిస్తాయి సముద్రం దగ్గరికి వెళ్తే? అయితే సముద్రము దేవుని యొక్క ఆజ్ఞని నెరవేరుస్తుందని చెప్పి గ్రంథం సెలవిస్తా ఉంది. దేవుడు మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు సృష్టి ద్వారానే మాట్లాడతాడు. సృష్టి ద్వారానే నేను ఉన్నానని చెప్పి దేవుడు తెలియజెప్తాడు. ఇశ్రాయేలు కూడా పాపం చేసినప్పుడు ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి సముద్రాన్ని దేవుడు వాడుకున్నట్టుగా గ్రంథంలో మనం చూడగలం. ఒక 2 వచనాలు మాత్రం చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడంట. సముద్రమే గంభీరమైనటువంటిది. దాని దగ్గరికి వెళ్తే మనకు భయం వేస్తుంది. దాని అలలు ఎంత ఘోషించి తరంగములు ఎంత ఘోషించను అవి దాటి రాకున్నట్లు సముద్రమును దానికి ఇసుకను దానికి కట్టగా నియమించాడంట. ఆనకట్టేమి పెద్ద ఆనకట్టే మనకు కనబడదు కానీ ఇసుక మాత్రం ఉంటుంది. ఆ తరంగాలు అంత ఘోషిస్తున్నా గానీ అంత పైకి ఎగిరెగిరి పడుతున్నా గానీ అవి దాటి రాకుండా ఇసుకని దానికి కట్టగా నియమించాడంట. అయితే సముద్రాన్ని పిలిచినప్పుడు అది పారుతుందని చెప్పి గ్రంథం సెలవిస్తా ఉంది. దేవుడు తన ప్రజలు తప్పు చేసినప్పుడు లేకపోతే భూమి మీద ఉన్నటువంటి ప్రజలు తప్పు చేసినప్పుడు సముద్రాన్ని పిలిచి పారజేసాడని చెప్పి గ్రంథం సెలవిస్తా ఉంది. సునామీ అనేటువంటి మాట విన్నామండి, మనకు తెలుసు కదా. అంతకుముందు సునామీ అనేటువంటి పదం ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ సునామీ అనేటువంటి పదాన్ని ఆ తర్వాత వెతకడం జరిగింది. బైక్లో వెతికితే సునామీ అనేటువంటిది ఎప్పుడో వచ్చింది కానీ మనకు తెలియదా. అయితే ఎందుకు దాన్ని ఆ విధంగా రప్పిస్తాడంటే దేవుడు తన ప్రజలు తప్పు చేసినప్పుడు నేను సృష్టికర్తని అని తెలియజెప్పడానికి, నేను యెహోవా దేవుణ్ణి, నేనే ఇదంతా సృజించాను, ఇవన్నీ నేను చెప్పినట్టే నా ఆజ్ఞని నెరవేరుస్తాయని చెప్పి దేవుడు చెప్పడానికే వాటిని వాడుతున్నట్టుగా గ్రంథంలో మనం చూడగలం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదివాం. సముద్ర జలమును పిలిచి వాటిని భూమి మీద పారజేయవాడు. నాకేమన్నాడంటే తరంగములు ఎంత ఘోషించినదో అవి దాటి రాకున్నట్లు ఇసుకను దానికి కట్టగా ఆనకట్టగా వేసాడంట. ఇప్పుడేమంటాడంటే సముద్ర జలమును పిలిచి పారజేస్తాడంట. అదే సునామీ. సముద్ర జలమును పిలిచి పారజేస్తాడంట. ఎందుకు పిలిచి పారజేస్తాడనేటువంటి సంగతిని మనం ఆలోచన చేసినట్టయితే ఇదే గ్రంథంలో 9వ అధ్యాయంలో మరలా అంటాడు. ఫస్ట్ నుంచి చదువుకో రావాలా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మాట కనుక విగ్రహారాధికులు అయిపోయినప్పుడు దేవుడు తీర్పు తీర్చడానికి లేకపోతే ప్రజల్ని శిక్షించడానికి సముద్రాన్ని పిలిచి పారజేసాడనేటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. 9వ అధ్యాయం 6వ వాక్యం. ఆకాశమందు తన కొరకై మేడగదులను కట్టించుకునేవాడును ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడు ఆయనే. సముద్ర జలమును పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. సముద్ర జలమును పిలిస్తే పారుతుందండి సముద్రం. కాబట్టి ఈ సృష్టిలో దేవుడు ఆయా వస్తువులకి దేవుడు సృజించినటువంటి వాటికి ఆయా పనులని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సముద్రానికి ఒక పని ఉంది, అనేకమైనటువంటి పనులు ఉన్నాయి కానీ ప్రధానమైనటువంటి పని గురించి నేను మాట్లాడాను.
అది వాతావరణానికి సంబంధించి అవసరం సముద్రము. ఆ తర్వాత వర్షాన్ని కురిపించడానికి ఆవిరి నీళ్లు వెళ్తాయి, చేపలు అక్కడ సమృద్ధిగా ఉంటాయి. ఆ తర్వాత జనులు భూమి మీద దేవుని మర్చిపోయినప్పుడు నేనే యెహోవాని, నేనే సృష్టికర్తని, నేనే ఈ సమస్తాన్ని నడిపిస్తున్నానని తెలియజెప్పడానికి సముద్ర జలాన్ని పిలిచి పాలు చేస్తాడంట. కాబట్టి సునామీ అనేది కొత్తదేమి కాదు, కానీ గ్రంథంలో అనేక దగ్గరలు ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. సునామీని దేవుడు ఎప్పుడో రప్పించున్నాడు. ఎందుకు రప్పించాడంటే నేనే యెహోవా దేవుణ్ణి, నేనే ఈ సృష్టి సమస్తాన్ని నడిపిస్తున్నాను, ఈ సృష్టి సమస్తము నా మాట ప్రకారం నడుస్తుందని తెలియజెప్పడానికే సముద్ర జలాన్ని పిలిచి పాలు చేస్తాడు. ఆయన పేరే యెహోవా అని చెప్పి గ్రంథము సెలవిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు భూమిని గురించి కొన్ని విషయాలు చూసాం, ఆకాశాన్ని గురించి కొన్ని విషయాలు చూసాం, ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు చంద్రుడి గురించి కొన్ని సంగతులు చూసాం. ఆ తర్వాత సముద్రాన్ని గురించి కొన్ని సంగతులు చూడడం జరిగింది. వీటన్నింటినీ దేవుడు ఆయా పనుల నిమిత్తము దేవుడు సృజించాడని చెప్పి అవి దేవుడు నియమించినటువంటి కట్టడిని అతిక్రమించట్లేదు, దాటిపోవట్లేదు, వాటి పనులు అవి నెరవేరుస్తున్నాయని చెప్పి గ్రంథము శాటగా తెలియజెప్తా ఉంది. అప్పటి నుంచి ఆహారం పడుతూ ఉంది, వర్షం వస్తుంది, ఋతువులు కాలాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత సముద్రంతో అనేక పని జరిగిస్తా ఉంది. అయితే ఇంతకీ మనిషి దేనికోసం పుట్టింపబడ్డాడు? భూమి పైన మనిషిని దేవుడు భూమి మీద పుట్టించడంలో దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఎవరినైనా కానీ ఒక యవనస్తుని నుంచి భూమి మీద నీ యొక్క ఉద్దేశం ఏంటి, లేకపోతే నువ్వు బ్రతకడంలో ఉద్దేశం ఏంటి, ఎందు నిమిత్తం నువ్వు బ్రతుకుతున్నావని ఒక యవనస్తుని గారు మనం అడిగినట్టయితే, ఏం చేయబోతావు నీ జీవితంలో అడిగినట్టయితే, చాలా చక్కగా చదువుకుంటాను, మంచి ఉద్యోగం సంపాదిస్తాను, ఆ తర్వాత వివాహం చేసుకుంటాను, ఆస్తిని సంపాదిస్తాను, తర్వాత ఇక వయసు అయిపోయినట్టయితే చనిపోతాను. కానీ దేవుడు మనిషిని ఇందుకోసమే సృష్టించలేదు. జగత్తు పునాది వేయబడుతున్నవే దేవునికి మనిషి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యం చదివినట్టయితే, దేవునికి ఒక ఆలోచన ఉన్నట్టుగా జగత్తు పునాది వేయబడుతున్నవే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్టుగా గ్రంథము మనకి తేటగా తెలియజెప్తుంది. ఆ ప్రణాళికని లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనుషులమైనటువంటి మనము తప్పక తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దాన్ని ఈరోజు మనిషి గ్రహించకుండా దేవుడు సృష్టించినటువంటి సృష్టిని వాడుకుంటూ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోతా ఉన్నాడు. దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము మనిషిని భూమి మీద జన్మింపజేసి ఉనికి కలిగి భూమి మీద బ్రతికింపు చేయడానికి దేవునికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని చదువుదాం. 8వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో అనేటువంటి మాటని గ్రంథంలో చూస్తాం. తన కుమారుడు అంటే పరలోకమున్న దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైనటువంటి క్రీస్తు. ఆయన అనేక మంది సహోదరులు జ్యేష్ఠుడు కావాలంటే పెద్దవాడు కావాలి. ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఒక కుమారుడు అయితే జ్యేష్ఠ కుమారుడు అయ్యే దానికి అవకాశం లేదు, కానీ ఏకైక కుమారుడు అయిపోతాడు. అయితే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన అనేక మంది కుమారులు జ్యేష్ఠుడు కావాలా, పెద్దవాడు కావాలనేది దేవుని యొక్క ఆలోచన. అనేక మంది కుమారులు కావాలంట. ఆ కుమారులు కూడా ఎలాంటి కుమారులు కావాలంటే క్రీస్తు లాంటి స్వభావ స్వరూపం కలిగినటువంటి, అనగా బాహ్యమైనటువంటి కనబడేటువంటి అది కాదు. ఆయన యొక్క గుణలక్షణాలు, ఏ గుణలక్షణాలు అయితే ప్రదర్శించాడో తండ్రి యొక్క గుణలక్షణాలు ఆయన ప్రదర్శించడం జరిగింది. అలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి కుమారులు అనేక మంది కావాలని ముందుగా నిర్ణయించున్నాడు. ఇక్కడ ముందుగా అంటే సమయం చెప్పలేదు, కానీ ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయానికి వెళ్తే జగత్తు పునాది వేయబడుకుని అంటాడు. కాబట్టి దేవునికి మనిషి పట్ల జగత్తు పునాది వేయబడుకుని ఒక ప్రధానమైనటువంటి ప్రణాళిక ఉంది. ఆయన కుమారులుగా భూమి మీద, ఆయన కుమారులు అనేక మంది భూమి మీద తయారవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. అయితే మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిని వాడుకొని సృష్టికర్త అయినటువంటి దేవుడు మర్చిపోయి తన భూమి మీద శాశ్వతముగా ఉంటాననేటువంటి ఒక భ్రమలో మనిషి బ్రతుకుతా ఉన్నాడు. అందుకోసం దేవుడు మనిషిని సృజించలేదు నీ కోసం లేకపోతే నా కోసం, నేనే బ్రతకడానికి భూమి మీద జీవించడానికి దేవుడు మనిషిని సృజించలేదు. అయితే ప్రధానమైనటువంటి కారణము ఆయన కుమారులు కావాలని, లేకపోతే ఆయన లాంటి స్వభావమైనటువంటి వ్యక్తులుగా భూమి మీద రూపొందాలని దేవుడు మనిషిని పుట్టించడం జరిగింది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనిషి
బుద్ధిపూర్వకంగా ఆయన గురించి తెలుసుకోవాలని కోరుతా ఉన్నాడు. అపోస్తలుల గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదవడానికి ప్రయత్నం చేస్తాను. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని తన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయనలో మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. కాబట్టి మనిషిని మనిషిని భూమి మీద దేవుడు ఎందుకు పుట్టించాడంటే తడవలాడి వెదికి కనుకొని ఆయన గురించి తెలుసుకుని ఆయన గురించినటువంటి జ్ఞానం కలిగి ఆయన కుమారుని ఎందుకు నిమిత్తం భూమి మీదకి పంపాడు. ఆయన కుమారుని గురించినటువంటి సంగతులు తెలుసుకొని భూమి మీద రక్షింపబడేటువంటి స్థితిలో మనిషి ఉండి ఆ తర్వాత దేవుడు ఉండేటువంటి పరలోకానికి రావడానికి భూమి మీద మనిషిని దేవుడు పుట్టించాడనేటువంటి సంగతిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎవరికి దూరంగా లేడని చెప్తున్నాడు. ఈ సృష్టి గురించి ఆలోచన చేస్తే విశాలమైనటువంటి ఆకాశాన్ని గురించి అందులో ఉండేటువంటి వాటిని గురించి భూమిని గురించి సముద్రాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఆయన గురించి తెలుసుకునేదానికి ఇవి సహాయపడతాయని చెప్పి గ్రంథం శ్రమిస్తా ఉంది. కాబట్టి మనిషిని సృష్టించడంలో ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఆయన గురించి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని గురించి మానవుడు జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం ఈరోజు మనిషికి అవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత అన్యాయం చూడండి. ఆయన చేసినటువంటి సృష్టిని ఉపయోగించుకుంటూ భూమి మీద మనిషి బ్రతకాలంటేనే, భూమి మీద మనిషి జీవము కలిగి ఉనికి కలిగి ఉండాలంటేనే మనిషికి ఈ సృష్టి అవసరం లేకపోతే సృష్టిలో ఉన్నటువంటి ఈ గాలి ఈ వాతావరణం ఒక్క నిమిషం ఆగినా కానీ భూమి మీద మనిషి యొక్క ఉనికి ప్రమాదం. అయితే దేవుడు సృజించినటువంటి వీటిని వాడుకుంటేనే దేవుణ్ణి మర్చిపోతున్నాడు మనిషి. దీనికి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడానికి మునుపు ఏం చేశాడంటే ఏ మనిషి దేవుని మీద నేరారోపణ చేయకుండా ఏం చేశాడంటే దేవుడు మనిషికి ఏం అవకాశాన్ని ఇచ్చాడంటే ఆయన్ని వెతికి కనుగొనేదానికి కావలసినటువంటి ఏర్పాట్లు భూమి మీద ఏర్పాటు చేశాడు. ఈ సృష్టి ఆలోచన చేసేదే సృష్టిని అనుగురించి తెలియజెప్తాదని చెప్పి దేవుడు తెలియజెప్పడం జరిగింది. కాబట్టి మనిషి ఏం చేయాలంటే భూమి మీద కేవలం పుట్టడము, ఉద్యోగం చదువుకోవడం, ఉద్యోగం సంపాదించడము, చనిపోవడం మాత్రమే కాకుండా సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవడమే ప్రధానమైనటువంటి పని. సృష్టికర్తని తెలుసుకోకుండా సృష్టాన్ని పూజించినా కానీ దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడనేటువంటి సంగతిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా 2-3 వచనాలని చదవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనను ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. నాడు ప్రసంగించినప్పుడు ప్రజలతో మాట్లాడుతూ నీకు ఆకాశం నుంచి వర్షాన్ని ఇచ్చి ఋతువులు ఇచ్చి ఆయా ఋతువులను దయచేసి నీ హృదయం ఉల్లాసంగా ఉండడానికి కావలసినటువంటి ఆహారాన్ని దయచేసాడు. ఆయన గురించి మీరు తెలుసుకోండి. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన యెహోవా దేవుడు అని చెప్పి తెలియజెప్పి ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు వారు ఎందుకు వచ్చాడో తెలియజెప్పడం, సువార్తని ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రభు వారిని దేవుడు భూమి మీదకు పంపి క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానం ద్వారా దేవుడు మనిషితో సమాధాన పడాలని ఆయన కుమారుని యొక్క రక్తంతో మనిషి యొక్క పాపములు కడిగి దేవుడు పరిశుద్ధులు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉంచడానికి దేవుడు ఏర్పాట్లని ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాట్లని ఒక మనిషి గుర్తించి భూమి మీద నేడు అనేటువంటి సమయం ఉండగానే నిజముగా క్రీస్తు ప్రభు భూమి మీద ఒకే సంఘాన్ని కట్టాడు. అది క్రీస్తు ప్రభు యొక్క సంఘం. వేరే సంఘాలని క్రీస్తు ప్రభు ఎక్కడా కట్టలేదు. భూమి మీద ఒకే సంఘము క్రీస్తు ప్రభు కట్టింది. ఆ సంఘములో ఉంటేనే భూమి మీద మనిషి రక్షింపబడినట్టు. మిగిలినటువంటి సంఘంలో ఉంటే, మనుషులు కట్టినటువంటి సంఘంలో ఉంటే వాటిలో రక్షణ లేదని గ్రంథం తెలియజెప్తా ఉంది. కాబట్టి వెదికి తరువులాడి వెదికి కనుగొని క్రీస్తు ప్రభు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు భూమి మీద ఏమై ఉన్నాయో వాటిని గ్రహించుకొని ఆ ఏర్పాట్లలో కానీ నడుచుకున్నట్టయితే మనిషి భూమి మీద సంతోషంగా ఉండగలడు. భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యం చేరుకోగలడు. క్రీస్తు ప్రభు అన్నాడు, నేను వెళ్ళి
నా తండ్రి ఇంట్లో అనేకమైనటువంటి నివాసాలు గలవు, నేను వెళ్ళి స్థలమును సిద్ధపాటు చేసి మరలా వచ్చి ఉండేటువంటి స్థలానికి తీసుకుని వెళ్తాను అన్నాడు. ఒకసారి క్రీస్తు ప్రభువు రావడం జరిగింది. ఎలా వచ్చాడంటే గొర్రె పిల్ల వల్ల రావడం జరిగింది. అనగా ఆయన్ని హింసించినా, ఆ తర్వాత దూషించినా, ఏం చేసినా గాని ఆయన మౌనముగా మనందరి పాపాల నిమిత్తము రక్తము చిందించి చనిపోయాడు. ఆయన మరలా రాబోతున్న మధ్య ఆకాశానికి ఎప్పుడు వస్తాడో తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసంగతం వచ్చినట్టు దొంగ తెలియనటువంటి సంఘాలు ఎలా వస్తుందో అలాగున క్రీస్తు ప్రభువు మరలా మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఈ సృష్టి యావత్తు లైవ్ అయిపోద్ది, కాలిపోద్ది, నాశనం అయిపోద్ది. ఆ తర్వాత తీర్పు అనేది జరుగుతుంది. ఈ ఎప్పుడు జరుగుతాయని అడిగితే భూమి మీద ఉండేటువంటి ఏ మనిషికి తెలియదు, పరలోకంలో ఉండేటువంటి దేవదూతలకు తెలియదు, ఆ తర్వాత కుమారుని కూడా తెలియదు, తండ్రికి మాత్రం తెలుసు అని చెప్పి గ్రంథము సెలవిస్తా ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు వచ్చే లోపల నేడు అనేటువంటి సమయం ఉండగానే నిజముగా నా పాపం నిమిత్తము క్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అనేటువంటి సంగతిని గ్రహించి క్రీస్తు ప్రభు వారు నా కోసము నిజమైనటువంటి నరకంలోని తప్పించడానికి భూమి మీద ఒక సంఘాన్ని, ఆయన సంఘాన్ని కట్టాడనేటువంటి సంగతిని తెలుసుకొని ఆ సంఘంలోనికి బాప్తిస్మం ద్వారా ప్రవేశించి రక్షణని కొనసాగించినట్టయితే క్రీస్తు ప్రభు వచ్చి ఈ రాజ్యంలో లేకుండా సంఘమును తీసుకెళ్లి తండ్రికి అప్పు చెప్తాడు. అటు తర్వాత అంతం వస్తానని చెప్పి గ్రంథము సెలవిస్తా ఉంది. వినేటువంటి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఎందుకోసం పుట్టింపబడ్డామో, ఎందుకోసం సృజింపబడ్డామో జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? ఈ సృష్టిలో ఏది కూడా దేవుడు ఆజ్ఞాపించినటువంటి, లేకపోతే వాటికి ఏర్పాటు చేసినటువంటి పనిని ఏది చేయకుండా అవి మీరడం లేదని చెప్పి గ్రంథం సెలవిస్తా ఉంది. జ్ఞానం కలిగినటువంటి మనుషులు మనము అనేక సార్లు దేవుని తెలుసుకోకుండా, దేవుణ్ణి సరైనటువంటి విధానంలో ఆయన కట్టినట్టు, ఆయన కుమారుడు ద్వారా కట్టినటువంటి సంఘం మీద తెలుసుకోకుండా మనం భూమి మీద దినాలు గడిపేస్తా ఉన్నాం. అయితే వాస్తవమైనటువంటి సంగతిని తెలుసుకోకుండా గడిపినట్టయితే మనకి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, క్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక మనము ఈ సత్యమును తెలుసుకోకుండా క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘములో లేకుండా భూమి మీద చనిపోయినా, లేకపోతే క్రీస్తు ప్రభు వచ్చిన నిత్యమైనటువంటి నరకానికి వెళ్తాం. అగ్ని ఆరదు, పురుగు చావదు, తప్పించేటువంటి వాడు ఎవడు ఉండడు అక్కడ. కాబట్టి నేడు అనేటువంటి సమయం ఉండగానే క్రీస్తు ప్రభువు కట్టినటువంటి సంఘమును గురించి తెలుసుకో. ఆ తర్వాత క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకొని ఆయన పిలుస్తున్నాడు అందరినీ, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నేను సాత్వికుడును, దేని మనసు కలిగినటువంటి వాడని ఆయన సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని భూమి మీద మనము కేవలం ఉద్యోగం చేయడానికి, చదవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి, ఆస్తిని సంపాదించడానికి దేవుడు పుట్టించలేదు. ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండడానికే పుట్టించాడు. సృష్టిని వాడుకొని సృష్టికర్తను తెలుసుకోకపోతే ఎంత దౌర్భాగ్యమో జాగ్రత్తగా ఆలోచన చేసి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి నేను అన్నట్టయితే, లేకపోతే మనం అనుకున్నట్టయితే ఈ సృష్టి సమస్తము దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుస్తుంది. సృష్టిలో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి మనిషి మాత్రము తడువులాడి దేవుని కనుగొని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి మీకు మంచి అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. 4 రోజులు ఇక్కడ సత్యవాక్యమును ప్రకటించేటువంటి కూడికలు ఏర్పాటు చేశారు. కాబట్టి చక్కగా విషయాలను తెలుసుకొని మీరు నేడు అనేటువంటి సమయం ఉండగానే క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోనికి బాప్తిసం పొంది రక్షింపబడి క్షేమకరమైనటువంటి స్థితిలో ఉండాలని గ్రంథం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి, స్థానిక సంఘానికి వందనాలు తెలియజేయచ్చు. మీరు చక్కగా విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.